ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు ఏటూ సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. అనారోగ్య సమస్యలు తమపై ఆధారపడి తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నందున శిక్ష తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నట్లు తెలిసింది. 102 మంది సాక్షులు, 1200 పేజీల ఛార్జిషీటును కోర్టు ముందు పోలీసులు ఉంచారు. పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులకు శిక్షలు ఖరారు చేసి తుది తీర్పు వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు ఏటూ సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. ప్రణయ్ హత్య కేసుతో తమకెలాంటి సంబంధం లేదని నిందితులు కోర్టుకు విన్నవించారు. అమృత బాబాయ్, శ్రవణ్ కుమార్ సైతం ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయ చూపాలని కోరారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు, నిందితుల వాదనపై విచారణ ముగించిన న్యాయస్థానం ఏటూ నిందితుడికి ఉరిశిక్ష విధించింది. మిగతా వారికి జీవిత ఖైదును ఖరారు చేస్తూ తుది తీర్పును వెల్లడించింది. కోర్టు నిష్పక్షపాతమైన తీర్పు ఇచ్చిందని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక కులాహంకార హత్యగా దీన్ని సమాజం గుర్తించింది. అదేవిధంగా కోర్టు కూడా గుర్తించింది. చాలా స్పష్టంగా ఇందులోపల ముఖ్యంగా నాడున్నటువంటి ఐపీఎస్ రంగనాథ్ గారు చాలా అద్భుతమైనటువంటి సైంటిఫికల్ ఎవిడెన్స్ కావచ్చు, అదేవిధంగా మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, దాన్ని కోర్టు ముందర ఉంచగలిగారు. దాదాపు 102 మంది సాక్ష్యాలను ఉంచగలిగారు. దాదాపు 1200 ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలిగారు. ఈ మొత్తంగా అధ్యయనం ఈ మొత్తంగా ప్రాసిక్యూట్ చేసినటువంటి న్యాయస్థానం కానీ అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భవిష్యత్తు ప్రజా ఉద్యమాలకు, సామాజిక ఉద్యమాలకు ఇక ఇలాంటి పరువు హత్యలు చేస్తే, కుల హత్యలు చేస్తే పనిష్మెంట్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక మంచి మెసేజ్ న్యాయస్థానం ఇచ్చింది. కాబట్టి ఏదేమైనా ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరిగినట్లుగా భావిస్తా ఉన్నాము. దేశంలో ఉన్న నిచ్చెనమెట్ల కుల సమాజంలో అణగారిన కులాల పట్ల చూపిస్తున్న వివక్షతోటి కులాహంకార హత్యలు కొనసాగుతా ఉన్నాయో అది కారంచేడు, చుండూరు కాంచి మొదలుపెట్టి ఈడ పెళ్లిల వరకు జరిగినటువంటి కులాంకార హత్యలన్నింటికి రేపు ఇది దురంకారులకు ఒక చెంపపెట్టలేక పనిచేస్తుంది. తీర్పు న్యాయ వ్యవస్థ పట్ల ఒక అంచనా పెంచిందని చెప్పగలుగుతాం. ఇలాంటి మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి ఈ కేసులో ప్రాసిక్యూషన్, పోలీసు వారు, పీపీ గారు చాలా పకడ్బందీగా నేరాన్ని రుజువు చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో సహా కన్సిడరేషన్ చేసి జడ్జి గారు నిష్పక్షపాతంగా దీంట్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రాసిక్యూషన్ నిర్వహించినటువంటి మొత్తం పోలీసు వ్యవస్థ అన్ని కేసులలో ఇలాగే వ్యవహరించి దోషులకు, నిందితులకు శిక్ష పెట్టేట్టు చేసినట్టయితే భారతదేశంలో ఒక ప్రశాంత వాతావరణం వస్తుందని నేను ఆశిస్తున్నాను.